తెలంగాణలోని రైతుల ఖాతాల్లోకి వాళ్ళ రైతు భరోసా నిధులు జమ కానున్నాయి. రైతు భరోసా పథకం కింద తొలి విడత నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. సిద్దిపేట జిల్లా నర్మేటలో నిన్న జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3,590 కోట్లను విడుదల చేశారు. నిన్న ఆదివారం బ్యాంకులకు సెలవు కావడంతో ఈ మొత్తం ఇవాళ రైతుల ఖాతాల్లో జమ అవుతుంది. రైతు భరోసా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 1.50 కోట్ల ఎకరాలకు గాను 9,000 కోట్లు కేటాయించింది. ఇందులో భాగంగా మొదటి విడతను విడుదల చేయగా మరో 20 రోజుల్లో రెండో విడతగా 2,650 కోట్లు, ఆ తర్వాత మరో 20 రోజుల్లో మిగిలిన 2,760 కోట్లను విడుదల చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులకు ఎకరానికి ఏటా 12,000 చొప్పున పెట్టుబడి సాయం అందుతుంది. ఇంకా ఈ పథకం పరిధిలోకి రాని రైతుల కోసం ప్రభుత్వం మరో సువర్ణావకాశాన్ని కల్పించింది. ఇప్పటి వరకు రైతు భరోసా నిధులు పొందని వారు లేదా బ్యాంకు వివరాల్లో తప్పులు ఉన్నవారు మార్చి 25 లోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా ఫిబ్రవరి 28, 2026 వరకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు కూడా ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. అర్హులైన రైతులు తమ గ్రామానికి సంబంధించిన ఏఈఓను కలిసి దరఖాస్తు ఫామ్ సమర్పించాలి. దరఖాస్తుతో పాటు కొత్త పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ కాపీలను జత చేయాలి. రైతులు సమర్పించే బ్యాంకు ఖాతా తప్పనిసరిగా కేవైసీ పూర్తి చేసి ఉండాలి. ఆధార్ సీడింగ్ లేకపోతే డబ్బులు జమ కావడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.